Good morning, students. This is P. Sudhakar Babu, lecturer in statistics, KHL Degree College. Students, this is our 6th class for statistics, 5th semester, paper 5A. Now, the title of the paper is Sampling Techniques and the Design of Experiments. So, we are going to Unit 2, Simple Random Sampling. Today we discuss about definition for simple random sampling. So simple random sampling is defined as a sampling technique where every item on the population has an even chance and likelihood of being selected in the sample. Here the selection of items entirely depends on luck or probability, and therefore the sampling technique is also sometimes known as a method of chances. So simple random sampling is defined as a sampling technique where every item in the population has an equal chance and likelihood of being selected in the sample. అంటే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్లో ఉన్నటువంటి ఎవ్రీ ఐటమ్ కూడా సమాన సెలెక్ట్ అవడానికి సమాన అవకాశాలు ఉంటాయి. సో ఈ మెథడ్ హియర్ ద సెలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎంటర్లీ ఈ నమూనా సెలెక్షన్ అనేది అదృష్టం మీద కానీ లేదంటే ప్రాబబిలిటీ సంభావ్యత మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దేర్ఫోర్ ది శాంప్లింగ్ టెక్నిక్ ఈజ్ ఆల్సో sometimes known as a method of chances. సో అవకాశాల మెథడ్ అని కూడా మనం దీన్ని అంటాం. For example, consider a hospital has 1,000 staff members and they need to allocate a night shift to 100 members. All their names will be put in a bucket to be randomly selected, since each person has an equal chance of being selected, and since we know the population size capital and the sample size smaller. Students, మనం ఒక హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ 1000 ఉన్నారనుకుంటే కనుక నైట్ షిఫ్ట్ అవకాశం అంటే నైట్ షిఫ్ట్ చేయటానికి ఎంతమందికి అవకాశం రావచ్చు అంటే 100 మెంబర్స్ కావాలి. ఆ 1000లో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఆ 1000 మెంబర్స్ కూడా సమాన అవకాశాలు ఉంటాయి. సో నేమ్స్ అన్నీ కూడా ఒక స్లిప్ మీద రాసి ఒక బకెట్లో వేస్తారు. బకెట్లో వేసి లేదా ఒక బ్యాగ్లో వేసి సెలెక్ట్ చేస్తారంట. అంటే ర్యాండమ్గా తీస్తారు. ఆ స్లిప్స్ 1 by 1 తీస్తారు. అంటే అక్కడున్న 1000 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు రావడానికి సమాన అవకాశాలు వస్తాయి. సో సిన్స్ ఈచ్ పర్సన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్, ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు, ఎవరికైనా నైట్ షిఫ్ట్ పడవచ్చు. సో ఆ పాపులేషన్ సైజ్ అనేది ఎన్, అంటే ఇక్కడ 1000 స్టాఫ్ మెంబర్స్ అనుకున్నాం. ఆ 1000 స్టాఫ్ మెంబర్స్ కూడా ఎన్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1000. శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్, సో స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100. A simple random sample is defined as one in which each element of the population has an equal and independent chance of being selected. మనం ఎగ్జాంపుల్లో చూసినట్లు అక్కడ ఉన్నటువంటి 1000 మెంబర్స్ కూడా అంటే ప్రతి మెంబర్కి కూడా ఈక్వల్ ఛాన్స్ అనేది రావటానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఆఫ్ పాపులేషన్ విత్ ఎగ్జాంపుల్గా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. With n units the probability of choosing small n sample units. సో అక్కడ పాపులేషన్ క్యాపిటల్ n ఉంది అనుకుందాం, దాని నుంచి మనం శాంపుల్ యూనిట్ని చూస్ చేసుకుందాం విత్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ NCN. సో అప్పుడు వచ్చేటువంటి కాంబినేషన్ ఏంటంటే NCN శాంపుల్స్ అవుతుంది. సో ఈజ్ గివెన్ బై అక్కడ ఈ సెలెక్ట్ అవడానికి 1/NCN. ఎగ్జాంపుల్
ఇఫ్ వీ హ్యావ్ ఏ పాపులేషన్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, అంటే అక్కడ ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, అంటే n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 5 అని, అండ్ వీ వాంట్ ఏ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 3. సో దెన్ దేర్ ఆర్ 5C3 is equal to 10. So possible samples and the probability of any single unit being a member of the sample is given by 1/10. So simple random sampling can be done in 2 different ways. అంటే ఇక్కడ ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ లో శాంపుల్ మనం 2 different ways లో మనం సెలెక్ట్ చేయొచ్చు. అది నెంబర్ 1 with replacement. Simple random sampling can be done into 2 different ways. Number 1 with replacement, number 2 without replacement. With replacement అంటే when the units are selected into a sample successively after replacing the selected unit before the next draw. అంటే మనం శాంపుల్ ని రిప్లేస్ చేస్తాం అక్కడ. సో వితౌట్ రిప్లేస్మెంట్ అంటే రిప్లేస్ చేయకోకుండా sample. It is a simple random sample with replacement. If the units selected are not replaced before the next draw and drawing of successive units are made only from the remaining units of the population, then it is termed as simple random sample without replacement. Thus, in the former method, a unit 1 selected may be repeated, whereas in the latter, a unit 1 selected is not repeated. So due to more statistical efficiency associated with a simple random sample without replacement, it is the preferred method. అంటే విత్ రిప్లేస్మెంట్ అంటే అక్కడ మనకి శాంపుల్ అనేది రిపీట్ అవడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ రిప్లేస్మెంట్ అంటే అక్కడ శాంపుల్ అనేది రిపీట్ అవ్వదు. So a simple random sample can be drawn through either of the 2 procedures. So 2 procedures ద్వారా ఈ శాంపుల్ మనం డ్రాన్ చేయొచ్చు. అవేంటంటే లాటరీ మెథడ్ అండ్ ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్ మెథడ్. సో లాటరీ మెథడ్ అంటే ఏంటంటే under this method units are selected on the basis of random draws. Firstly, each member or element of the population is assigned a unique number. In the next step, these numbers are written on separate cards which are physically similar in shape, size, color, etc. Then they are placed in a basket and thoroughly mixed. In the last step, the slips are taken out randomly without looking at them. The number of slips drawn is equal to the sample size required. అంటే ఇక్కడ స్లిప్స్ తీసుకుని వాటి మీద నెంబర్స్ రాయటం, నెంబర్స్ రాసి ఒక బ్యాగ్లో వేయటం. సో లేదా కార్డ్స్ స్లిప్స్ రాసి బ్యాగ్లో వేయటం. అవి ఎలా ఉండాలంటే స్లిప్స్ కానీ కార్డ్స్ కానీ షేపు, సైజు, కలర్ ఒకేలాగా ఉండాలి. అంటే దట్ మీన్స్ హోమోజీనియస్గా ఉండాలి. అలా ఉండటం వల్ల ఏంటంటే అక్కడ డిఫరెన్స్ అనేది తెలియదు. అన్నీ ఒకలాగానే ఉంటాయి కాబట్టి అన్నిటికీ సమాన అవకాశాలు రావచ్చు. దెన్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ బాస్కెట్ అండ్ థరోలీ మిక్స్డ్. సో మిక్స్ చేయాలి. తర్వాత ఒక్కొక్కటి స్లిప్స్ని మనం తీసుకోవాలి. వితౌట్ లుకింగ్ ఎట్ దెమ్ తీసుకోవాలి. ది నెంబర్ ఆఫ్ స్లిప్స్ డ్రాన్ ఈజ్ ఈక్వల్ టు ది శాంపుల్ సైజ్ రిక్వైర్డ్. సో వచ్చేటువంటి శాంపుల్ సైజ్ ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. సో దాంట్లో అవన్నీ హోమోజీనియస్గా ఉంటాయి కాబట్టి ఏదైనా సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ స్లిప్ అయినా తీయొచ్చు. సో ఇది లాటరీ మెథడ్. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు స్లిప్స్ మీద 1500 అని రాసి మీరు కొన్ని షోలు ఆడుతూ ఉంటారు అనమాట. 1500, 400, 300 అలా. ఆ స్లిప్స్ ఎలా ఉంటాయంటే అన్నీ ఒకేలాగా మీరు స్క్వేర్ టైప్ కానీ రెక్టాంగిల్ టైప్ కానీ మీరు వాటిని కట్ చేసి వాటిని అండ్ ఫోల్డింగ్ చేసి షఫిల్ చేసి చేస్తారు. అది వేసిన తర్వాత ఒక్కొక్కటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే అందరూ ఒక్కొక్కటి తీసుకుంటారు. అది ఎవరు
అక్కడ ఉన్నటువంటి స్లిప్స్ అన్నిటికి కూడా సమాన అవకాశాలు, ఏ స్లిప్ అయినా తీసుకోవచ్చు. సో సెకండ్, ఈ లాటరీ మెథడ్ వల్ల ఏంటంటే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో పాపులేషన్ సైజు చాలా ఎక్కువ అయినప్పుడు ఆ స్లిప్స్ అనేది రాయటం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్, ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్ మెథడ్. So this consists of columns of numbers which have been randomly prepared. Number of random tables are available. Example, Fisher and Yates tables depicts random number, etc. Listed below is a sequence of 2-digit random numbers from Fisher and Yates table. So కింద 2 digits నెంబర్స్ ఇచ్చేయడం, ర్యాండమ్ నెంబర్స్. ఆ ర్యాండమ్ నెంబర్స్ నుంచి మనం ఎలాగ శాంపుల్ సెలెక్ట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. ది ఫస్ట్ స్టెప్ ఇన్వాల్వ్స్ అసైనింగ్ ఏ యూనిక్ నెంబర్ టు ఈచ్ మెంబర్ ఆఫ్ ది పాపులేషన్. ఎగ్జాంపుల్, అసైన్ చేద్దాం అక్కడ నెంబర్లు. ఈచ్ పాపులేషన్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్కి కూడా యూనిక్ నెంబర్ని మనం అసైన్ చేయాలి. ఇఫ్ ద పాపులేషన్ comprises of 20 people, then all individuals are numbered from 0, 1 to 20. సో అక్కడ 20 పీపుల్ ఉన్నారనుకుందాం, వాళ్ళందరికీ 0, 1 to 20 వరకు అసైన్ చేద్దాం నంబర్స్. ఇఫ్ వీఆర్ టు కలెక్ట్ ఏ శాంపుల్ ఆఫ్ 5 యూనిట్స్, సో 5 యూనిట్స్ మనం శాంపుల్ కలెక్ట్ చేయాలి. దెన్ రిఫర్ టు ద ర్యాండమ్ నెంబర్ టేబుల్స్, 5 డబుల్ డిజిట్స్ నెంబర్స్ ఆర్ చూజన్. సో డబుల్ డిజిట్ నెంబర్స్ 5 మనం చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, యూజింగ్ ద అబౌవ్ టేబుల్, పైన ఇచ్చినటువంటి ర్యాండమ్ నెంబర్ టేబుల్, ది యూనిట్స్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ 5 మెంబర్స్ విల్ ఫార్మ్ ఏ శాంపుల్. సో అవి ఏంటంటే 01, 11, 07, 19 and 16. ఇఫ్ ద శాంప్లింగ్ ఈజ్ వితౌట్ రిప్లేస్మెంట్ అండ్ ఇఫ్ పర్టికులర్ ర్యాండమ్ నెంబర్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, దెన్ ఇట్ విల్ నాట్ బి టేకెన్ అగైన్ అండ్ ద నెక్స్ట్ నెంబర్ దట్ ఫిట్స్ అవర్ క్రైటీరియా విల్ బి చూజన్. సో ఈ విధంగా నెంబర్స్ నుంచి మనం శాంపుల్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్, అడ్వాంటేజ్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఇట్ ఈస్ ఏ ఫెయిర్ మెథడ్ ఆఫ్ శాంప్లింగ్ అండ్ ఇఫ్ అప్లైడ్ అప్రోప్రియేట్లీ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ఎనీ బయాస్ ఇన్వాల్వ్డ్ కంపేర్ టు ఎనీ అదర్ శాంప్లింగ్ మెథడ్ ఇన్వాల్వ్డ్. మిగతా శాంప్లింగ్ మెథడ్స్లో పోలిస్తే ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్ అనేది పక్షపాతం లేకుండా ఉంటుంది. పక్షపాతం అనేది ఉండదు. సిన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ఏ లార్జ్ శాంపుల్ ఫ్రేమ్, ఇట్ ఈస్ యూజువల్లీ ఈజీ టు పిక్ ఏ స్మాలర్ శాంపుల్ సైజ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ లార్జర్ పాపులేషన్. సో శాంపుల్ ఫ్రేమ్ అనేది లార్జ్ శాంపుల్ ఫ్రేమ్ అయినప్పటికీ మనకి పాపులేషన్ నుంచి స్మాలర్ శాంపుల్ సైజే కావాలి కాబట్టి, అంటే పాపులేషన్ నుంచి చిన్న నమూనా మాత్రమే సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది లార్జ్ శాంపుల్ ఫ్రేమ్ అయినా కానీ బెటర్గా ఉంటుంది. ద పర్సన్ కండక్టింగ్ ద రీసెర్చ్ does not need to have prior knowledge of the data she is collecting. One can ask a question to gather. The researcher need not to be subject expert. సో ఈ మెథడ్లో డేటాకి సంబంధించినటువంటి జ్ఞానం అనేది పర్సన్కి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫోర్త్, దిస్ sampling method is a fundamental method of collecting the data. You don't need any technical knowledge. సో ఈ మెథడ్కి సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ ఏమి అవసరం లేదు, కానీ రిక్వైర్స్ ఎసెన్షియల్ లిజనింగ్ అండ్ రికార్డింగ్ స్కిల్స్. సో వినటము, రికార్డింగ్ చేయటం, ఈ స్కిల్స్ ఉంటే కనుక మనం ఈ మెథడ్ని అప్లై చేయొచ్చు.